కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై స్టేటస్ కో కొనసాగుతోందని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను మే 15కి వాయిదా వేసింది. ఇక అప్పటి వరకు ఒక్క చెట్టును కూడా కొట్టేయవద్దని ఆదేశించింది సుప్రీంకోర్టు. విచారణ సమయంలో ఇరు పక్షాల మధ్య కూడా వాడివేడి వాదనలు జరిగాయి. చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని తెలిపింది సుప్రీంకోర్టు. చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని ఆదేశించింది ధర్మాసనం. చెట్లు కొట్టేసే ముందు అనుమతి తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని జస్టిస్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు పొదలు తొలగించామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేది లేదని అన్నారు జస్టిస్ గవాయ్. సిఎస్ ను కాపాడాలి అనుకుంటే 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ఆదేశించారు. అయితే మినహాయింపులకు లోబడే చెట్లను తొలగించామని వాదించారు ప్రభుత్వ తరపు లాయర్. కంచె గచ్చిబౌలి భూముల్లో అన్ని పనులు ఆపివేశామని, భవిష్యత్తులో పునరావృతం కానివ్వమని అన్నారు. సుప్రీంకోర్టు ఎంపవర్మెంట్ కమిటీ హెచ్సియుకు వెళ్లి భూములు పర్యవేక్షించిందని అన్నారు జస్టిస్ గవాయ్. రిపోర్ట్ కూడా సమర్పించినట్లు చెప్పారు. అయితే ఆ రిపోర్ట్పై స్పందించేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరపు లాయర్ కోరగా 4 వారాల సమయం ఇస్తూ విచారణను వాయిదా వేశారు జస్టిస్ గవాయ్. ఇక కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై ఇటు స్టే ఇంకా కొనసాగుతోందని తేల్చి చెప్పింది ఎస్సీ. దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, మరో 4 వారాల గడువు ఇచ్చింది ఎస్సీ ఇటు ప్రభుత్వానికి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, మరోసారి సుప్రీంకోర్టు ధర్మాసనం కంచె గచ్చిబౌలి భూముల విషయానికి సంబంధించి కూడా విచారణ జరిపింది. ఈరోజు కొన్ని కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం, తెలంగాణ ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే 4 వారాల్లోగా ఇప్పటి వరకు జరిగినటువంటి 100 ఎకరాల్లో జరిగినటువంటి చెట్ల తొలగింపు అంశానికి సంబంధించి ఏ విధంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తారు, జంతువుల్ని ఏ విధంగా కాపాడుతారనే అంశానికి సంబంధించి ఒక పక్కా ప్రణాళికతో 4 వారాల్లోగా రావాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ చెట్ల నరికివేతకు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకున్నారు, చట్టానికి లోబడే మీరు పనులు చేశారా అనే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరికలు జారీ చేసింది. సిఎస్ని కాపాడాలి అనుకుంటే 100 ఎకరాల్లో మీరు ఎలాంటి పునరుద్ధరణ చేయబోతా ఉన్నారన్న అంశానికి సంబంధించి కూడా ఒక నివేదిక సమర్పించాలని చెప్పి, అయితే ఇటీవల కాలంలో కూడా కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కూడా సిఈసికి సంబంధించినటువంటి ఎంపవర్ కమిటీ, సెంట్రల్కి సంబంధించిన ఎంపవర్ కమిటీ అక్కడ పర్యవేక్షించి ఒక నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఆ నివేదిక పైన స్పందించేందుకు తెలంగాణ న్యాయవాదులు సమయం కోరడం జరిగింది. ప్రభుత్వం తరపున ఒక 4 వారాలు సమయం ఇస్తే ఖచ్చితంగా ఆ కమిటీ నివేదికకు సంబంధించి కూడా కౌంటర్ ఫైల్ చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 4 వారాల గడువు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటివరకు 1996కు సంబంధించిన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను పాటించారా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా స్పష్టంగా చెప్పాలని కూడా సుప్రీంకోర్టు తెలపడం జరిగింది. ఇక ప్రధానంగా ఏదైతే ఎమికస్ క్యూరీకి సంబంధించి ఆయన వాదన, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తమకు తాముగా సెల్ఫ్ సంబంధించినటువంటి సెల్ఫ్ సర్టిఫికేట్ చేసుకొని అన్ని పనులు వాళ్ళుగా చేసుకున్నారన్న అంశాన్ని, ఎలాంటి నిబంధనలు పాటించలేదన్న అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం చట్టాలకు లోబడి తెలంగాణ ఎక్కడైతే ఓల్టా చట్టం ఇక్కడ కొనసాగుతూ ఉంది ఆ చట్టాలకు లోబడే మేము పనులు చేశాం, కేవలం అక్కడ ఉన్నటువంటి కొన్ని జమాయిల్ లాంటి చెట్లతో పాటు చెట్ల పొదల్ని మాత్రమే తొలగించామన్న విషయాన్ని, అది కూడా నిబంధనలకు లోబడి చేశామన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు తెలిపే ప్రయత్నం చేశారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం పర్యావరణం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా చట్టాలకు లోబడి మీరు పనిచేయాల్సి ఉంటుంది, ఒకవేళ మీదైనా అభివృద్ధి చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చట్టాలకు లోబడి మీరు అన్ని అనుమతులు తీసుకొని అభివృద్ధి చేయండి అంటూ కూడా సుప్రీంకోర్టు సూచించింది. దీనికి సంబంధించి అయితే వాడివేడి వాదనలు కొనసాగాయి. మరోసారి మే 15కు కేసు విచారణ వాయిదా వేయడం జరిగింది. 4 వారాల్లోగా కౌంటర్ ఫైల్ చేయాలి. దానికి సంబంధించి పక్కా ప్రణాళిక, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అనుమతులు తీసుకున్నారా, అనుమతులు తీసుకుంటే ఎలాంటి అనుమతులు తీసుకున్నారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించారా, పర్యావరణ పరిరక్షణలకు, జంతువుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఇప్పటికైతే అక్కడ ఉన్నటువంటి యథావిధి స్థానాన్ని కొనసాగిస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి పనులన్నీ ఆపివేశామని చెప్పారు. అయితే సుప్రీంకోర్టు కూడా ఇప్పుడున్నటువంటి యథావిధి స్థానాన్ని కొనసాగించాలి, స్టేటస్ కో కూడా ఆర్డర్ చేయడం జరిగింది, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇదే అంశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా తెలపడం జరిగింది. అక్కడ ఎలాంటి పనులు జరగడం లేదు, అన్ని ఆపివేశం అని చెప్పారు. కానీ 4 వారాల సమయం మాకు కావాలి,
ఏదంటే సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక పైన మేము స్పందించడానికి ఖచ్చితంగా 4 వారాల సమయం కావాలని కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి 4 వారాల గడువిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 15కు వాయిదా చేసింది. మొత్తానికైతే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మరోసారి స్పష్టం చేసింది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరానికి ఒక గ్రీన్ లంగ్ స్పేస్ అనేది అవసరం కాబట్టి ఇలాంటి ప్రాంతాల్లో చెట్లను అంటే ప్రైవేట్ అడవులైనా ప్రభుత్వ అడవులైనా ఏ భూములైనా సరే చెట్లను నరకాలంటే అనుమతులు తీసుకోవాలి, చట్టాలకు లోబడి పనిచేయాలి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను పక్కాగా పాటించాలన్న విషయాన్ని మరోసారి సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. చూడాలి మరి నెక్స్ట్ విచారణకు సంబంధించి మే 15న తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఫైల్ చేయబోతోంది. ఇప్పటికే సిఎస్ సంబంధించి కూడా ఒక నివేదిక సమర్పించింది. ఆ భూముల అంశానికి సంబంధించి 400 ఎకరాల ఆ కంచె గచ్చిబౌలి భూములు ఆ ప్రభుత్వానికి చెందినవి. ఏదైతే రిజిస్ట్రేషన్ రెవెన్యూ రికార్డులు కూడా అవే చెప్తున్నాయి. అంశాన్ని ఇప్పటికే కౌంటర్ ఫైల్ చేసింది. నిబంధనలకు లోబడి చెట్లను నరికామన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ బాధ్యత సుప్రీంకోర్టు తీసుకుంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పి మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ఈ పర్యావరణ పరిరక్షణ, జంతువుల రక్షణకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి అసలు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి ప్లానింగ్ ఏంటి, అక్కడ ఏం చేయబోతుంది, ఏం చేస్తా ఉన్నారు అంశానికి సంబంధించి ఒక కౌంటర్ ఫైల్ చేయాలని చెప్పింది. నెక్స్ట్ తదుపరి విచారణ మే 15కు వాయిదా వేయడం జరిగింది. సర్తా రైట్, థ్యాంక్ యూ వాసు. మొత్తానికి ఇటు కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై స్టే అయితే ఇప్పటికీ కొనసాగుతోంది. మే 15న మళ్ళీ తదుపరి విచారణ కంటిన్యూ అవ్వబోతోంది.